అంతే. దాంతో నిరసనలన్నీ ఆపేస్తాం. నో మోర్, క్లోజ్, స్టోరీ ఓవర్. మా కోపాలు తగ్గిపోతాయి. మీరు ఎట్ట కోపాలు వచ్చి మీరు బీపీ తగ్గించుకోవాలనుకున్నారో అదే పద్ధతిలో మాకు తెలుగుదేశం కార్యకర్తలకి మా బీపీలు తగ్గించుకునే దానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలా. మా హెల్త్ కూడా బాగుపడుద్ది. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్ ఒక సైకో, నేను ఊరికే అంటంలా, ఏమని లండన్కి వెళ్తానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు. నేను మన జ్యుడిషియరీ, మన లీగల్ డిపార్ట్మెంటు, మన కోర్టులు, హైకోర్టు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అతను ఒక మానసిక రోగి. హీ ఈజ్ మెంటలీ రిటార్డెడ్. మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్లో మాత్రలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇదే ఉదాహరణ. కాబట్టి మీరు మొగోళ్ళైతే, మీరు మొగతనం ఉంటే, నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే మీరు రేపు సాక్షి పేపర్లో వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం. మేము రెడీగా ఉన్నాం, రెడీగా ఉండాలి, కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మానసిక రోగి గురించి చెప్తా. ఏందా మొన్న ఫ్లడ్స్లో అది కూడా ఎట చెప్తాడా, జైలు మొన్న ఫ్లడ్స్, మొన్న వచ్చిన వానల్లో 60 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు. అది విఫలమయ్యాడు.